వాళ్ళు తెల్లవారుజాము ఇంకా రాత్రి పగలు నిద్ర లేకుండా ఉన్నారు తల్లి. ఏంటంటే నిద్ర ఉండదు వాళ్ళకి. ఎందువల్లంటే సేవ చేయడం మొదలెట్టిన తర్వాత మళ్ళీ సేవ పూర్తి అయిపోయిన మన్నాడు ప్రశాంతంగా పడుకుంటారు. అప్పుడు ఒకళ్ళకి నిద్ర ఉండదు పాపం. స్వామి పడుకుందామన్నా మనం పడుకుందామన్నా ఆయన నెగ్గడేస్తారు. అర్థమైందమ్మా? అటువంటి మహానుభావుడి దగ్గర మనం వచ్చి సేవ చేసుకోవడం అంటే ఎంత అదృష్టం తల్లి. ఎంచక్క మన పండుగలో జరిగిందమ్మా కార్యక్రమం. 2 కళ్ళు పట్టలేదు. ముత్యాలం తల్లి వచ్చి కూర్చుందమ్మా బయట. ఎంత అద్భుతం. ఎంతో మందికి కనపడుతుంది ధ్యానంలో అమ్మవారు. ముత్యాలం తల్లి ఎదురుకుంటా వచ్చి కూర్చొని నేను నా ఊరిని కాపాడుకుంటాను, నాకు ఈ విధంగా చేయండి అని ఆవిడ అభయం ఇచ్చిందమ్మా. వీళ్ళందరూ ఎంత అదృష్టం ఉంది చూడండి. అలా ప్రతి ఊళ్ళో కూడా ఒక్కొక్క గుడికి మనం అక్కడ శక్తిపాతం కూడా చేసి అక్కడ బాగుండేలాగా రోజు సేవ చేసుకునేలాగా ఏర్పాటు చేస్తున్నామమ్మా. మనకి వచ్చి ఆదివారం రేపు దాకా చంద్రంపాలెం అమ్మ 8 గంటలకే మీరు అక్కడ రావచ్చు. అంటే ఆల్రెడీ ఒక టీం చేస్తుంది, ఇంకా ఒక టీం తయారైందట. ఆ టీం కూడా తయారైతే ఇంకా బాగుండు ముందుగానే. కానీ ఒక టీంతో మరి కొంచెం కష్టంగా ఉంటుంది పాపం. మీరందరూ కూడా ఆ టీం మెంబర్లు ఇక్కడ సేవ చేసుకున్న వాళ్ళు కొంచెం సహకరించండి అమ్మా. చంద్రపాలెం ఎంత వచ్చే చేసేస్తే అంతమంది బాగా జరగాలి. ఈసారి పండుగ మనకి కాన్సెప్ట్. తొండూరు పాకలు బాగా జరిగింది ఫస్ట్లోని. తర్వాత దాన్ని మించి పండుగ జరిగింది. పండుగని మించి మీరు చేసుకోవాలి. మీ ఊర్లో పక్క వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, మన చుట్టాలు, బంధువులు అందరినీ పిల్లలు. ఎందువల్లంటే ఆ టైంలో ఇప్పుడు నారాయణుడు అక్కడ లక్ష్మీనారాయణ ఉన్నారమ్మా గుడి. మనం వెళ్ళి చూసాం బుధవారం నాడు. అక్కడ అమ్మ మీరు మాట్లాడకూడదమ్మా. లక్ష్మీనారాయణ ఉన్నారు. ఈ నారాయణ మంత్రమే కంటిన్యూగా అక్కడ మళ్ళీ సేవ చేసుకోవడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. మీ చంద్రపాలెం వాళ్ళందరూ కూడా నలుగురు టీం కింద ఏర్పడి ఒక 10 టీంలు ఏర్పడ్డారంటే 2.5 వరకు మీకు 2.5 నెలల్లో మళ్ళీ మీకు సేవ రావాలంటే 2.5 నెలలు పడుతుందమ్మా. ఒక 20 టీంలు ఏర్పడ్డారనుకోండి 5 నెలలు పడుతుంది. 5 నెలల తర్వాత వారం రోజులు సేవ వస్తుంది. ఇప్పుడు మన ఊళ్ళో ఉన్న గుడిని మనం డెవలప్ చేసుకోకపోతే పొరుగురు వెళ్ళి మనం చేసేదే ఉంటుందమ్మా. ప్రతి ఊళ్ళో కూడా ఒక గుడిని తీసుకుందాం మనం. ఆ గుడికి కొంత శక్తిపాతం చేసి మీకు జ్ఞానం ఎలా చేసుకోవాలి, భగవంతుడు ఎలా కనిపిస్తాడు, ఏం చేస్తే కనిపిస్తాడు, ఆయన అనుగ్రహాన్ని ఎలా పొందాలి అనేది మీకు అన్నీ చెప్తామమ్మా. ఎందువల్లంటే లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒక్కడనే తల్లి, నా వెనక 2-3 ఉన్నారంటే. ఈరోజు మీ అందరూ ఆయన బిడ్డలు అయిపోయారు. కారణం ఏంటనుకున్నారు? మీరందరూ ఆయన బిడ్డలు. మీరందరూ కూడా అండి ఎవరు పరాయం లేదమ్మ ఇక్కడ. మనందరం ఆయన బిడ్డలు. మరి ఆ తండ్రి చల్లని నీళ్ళలో మనం ప్రతి ఎంతమంది కోరికలు నెరవేర్చినట్టు చిన్న విషయం కాదు కదమ్మా. కాబట్టి మన ఊళ్ళో కూడా మన దేవతను గట్టిగా పూజిస్తే ఆ దేవత కూడా మనకు దర్శనం ఇస్తుంది. మన ముత్యాలం దర్శనం ఇచ్చిందమ్మా. చాలా మందికి దర్శనం ఇస్తుంది అమ్మ. మనం ముత్యాలం దర్శించడం చేసేస్తుంది. ఒకసారి అమ్మవారు వచ్చి కూర్చున్నట్టు దర్శనం ఇచ్చిందండి. అలాగే చూద్దాం చంద్రపాలెం భక్తులు ఎక్కువని అంటారు. మరి చూద్దాం మరి ఎంత గట్టిగా చేస్తారో చంద్రపాలెం అంతానా. మీ ఇంట్లో పెళ్ళిలో చేసుకోవాలమ్మా. మీ అబ్బాయి పెళ్ళో అమ్మాయి పెళ్ళో అనుకోండి, ఎంత జాగ్రత్తగా మనం జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తామో అలా ప్రతి ఈదికి వెళ్ళి ఆ ఈదిలో ఉన్న వాళ్ళు ఒకరు అంటే ఎవరో చెప్పక్కర్లేదమ్మా, మీరే చెప్పుకోండి. మిగిలిన చెప్పాలని మీరు మాత్రం అనుకోకండి. వాళ్ళు చెప్పలేదు కాబట్టి మీరు చెప్పలేము అనుకోకండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆయన బిడ్డలు కాబట్టి ఆయన యొక్క కార్యక్రమాన్ని మనందరం కలిపి చేయాలి. కాబట్టి మనందరం కూడా బాధ్యత తీసుకొని చక్కగా చేయడానికి ప్రయత్నం చేయండి. గొంచాలు కుదరలేదమ్మా పాపం, అలాగే కొంచెం కబులు వచ్చింది. లేకపోతే గొంచాలు వెళ్ళాలి మేము. రేపు చంద్రపాలెం వెళ్ళేది స్వాతి నక్షత్రం, స్వామివారి యొక్క నక్షత్రంలో స్వామివారు నారాయణ గుడికి లక్ష్మీ నరసింహస్వామి వెళ్తున్నారమ్మా. ఎంత అద్భుతం చూడండి. స్వాతి నక్షత్రంలో నారాయణ గుడికి లక్ష్మీ నరసింహస్వామి వెళ్తున్నారు. ఎంత అద్భుతం చూడండి. చంద్రపాలెం కుదిరిన వాళ్ళందరూ రండి. అక్కడ కూడా ఇక్కడ అభిషేకం ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది. ఆల్రెడీ చేసిన వాళ్ళు చూశారు కాబట్టి వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి అవకాశం జాగ్రత్తగా వినియోగించండి. రెండో విషయం ఏంటంటే